పూతలపట్టు పోలీస్ స్టేషన్ లో నా బిడ్డ ఏడస్తాంది. నా మీద రాంగ్ కేసు పెట్టి కేసు కూడా ఫైల్ చేయకుండా కూర్చోబెట్టినారు మా సారు. ఈ సార్ మెయిన్ లైవ్ లో ఉంది, మీరే మాట్లాడండి. దొరబాబు చౌదరి, యువరాజు నాయుడు, గణపతి నాయుడు వీళ్ళు ముగ్గురు ఈయనకి ఫోన్ చేశారంట. వీళ్ళే మాట్లాడినారు. ఒక్కసారి నాకు హెల్ప్ చేయండి ప్లీజ్. నా బిడ్డని చచ్చిపోయినా పర్లేదు, నా బిడ్డ చచ్చిపోయినా పర్లేదు, అనవసరమైన కేసులో ఇరికించినారు. సార్ మీరు తీయండి సార్. మీరు అనవసరంగా నా మీద కేసులో ఇరికించినారు, నా మీద కేసులో ఇరికించినారు. కేసు పెట్టినోళ్ళు ఎక్కడా? కేసు పెట్టినోళ్ళు ఎక్కడా? అది చెప్పండి. కేసు పెట్టినోళ్ళు ఎక్కడా? అది చెప్పండి సార్. నా మీద కేసు పెట్టినారు, ఓకే, నేను తప్పు చేసిన. కేసు పెట్టినోళ్ళు ఎక్కడా? కేసు కంప్లైంట్ ఎక్కడా? అవి మీరు చెప్పరు, అవన్నీ మీరు చెప్పరు. కానీ నన్ను మాత్రం లోపలేస్తారు, కొడతారు, తిడతారు, అమరాబూతులు అడతారు. అవును, తప్పేం లేదు, తప్పే లేదు సార్. తీసుకోమని చెప్పండి సార్. సార్ నేను అనిపించినాను సార్, నేను ఆడ కూర్చున్నాను సార్ అక్కడ. నేను తప్పు చేయకుండా సార్. సార్ ఇది చూడండి సార్, మొహం ఇది చూడండి. నేను ఫ్యాన్ తిప్పుతా, శైలు నా దెబ్బ చూడండి సార్. చూడండి సార్, ఒక్క నిమిషం సార్. చూడండి సార్, ఇక్కడ చూడండి సార్, దెబ్బ చూడండి సార్. చూడండి, చూడండి సార్, చూడండి సార్. ఎట్ట సార్ న్యాయం ఒకటి లేదు సార్. నేను, నా కూతురు, నా భార్య చచ్చిపోతే పూతలపట్టు మండలం, పూతలపట్టు మెయిన్ రామాపురం రోడ్ లో ఉంటాం మేము. నా పేరు దినేష్, ఇది నా కూతురు సహస్ర, నా భార్య సుభద్ర. మేము ముగ్గురు చచ్చిపోతే ఓన్లీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రమే, వాడి పేరు యువరాజు నాయుడు అండ్ దొరబాబు చౌదరి అండ్ గణపతి నాయుడు, వీళ్ళ ముగ్గురు వల్లే మా ప్రాణాలు పోతాయి. వీళ్ళు స్టేషన్ లో ఈరోజు నన్ను పెట్టి నానా హింసలు పెట్టారు. అది ఎవరికి తెలీదు. నేను బాధపడినా, నేను అనుభవించిన కాబట్టి చెప్తున్నా. నేను తెలుగుదేశం పార్టీకి ఓటేసి కూడా ఈరోజు నాకు న్యాయం జరగకుండా పోయింది. కానీ ఎవరికన్నా చెప్తానా, ఓటు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయకండి, నాశనం అయిపోతారు, నాకిపోతారు, వద్దు.